హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. జూలై నెలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో గులాబీ మొక్కకు సరైన సంరక్షణ ఇస్తే కంటిన్యూగా కొత్త కొమ్మలు వచ్చి పెద్ద పువ్వులు పూస్తాయి. ఈ వీడియోలో జూలై నెలలో తప్పకుండా పాటించాల్సిన 5 ముఖ్యమైన టిప్స్ గురించి తెలుసుకుందాం. అలాగే గులాబీ మొక్కకు ఇవ్వాల్సిన మంచి ఫెర్టిలైజర్స్ కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ ఏంటంటే సన్లైట్ అండ్ మల్చింగ్ అండి. మీ ప్రాంతంలో జూలై నెలలో కూడా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండి వర్షాలు తక్కువగా ఉంటే గులాబీ మొక్కను రోజంతా మండే ఎండలో ఉంచకండి. ఉదయం 1 లేదా 2 గంటలు మాత్రమే లైట్ సన్లైట్ వచ్చేలాగా చూసుకోండి. మిగతా సమయంలో 50% షేడ్ నెట్ కింద పెట్టడం లేదా సెమీ షేడ్లో మొక్కను పెట్టండి. ఇలా చేయడం వల్ల మొక్క ఆకులు కాలిపోవడం తగ్గుతుంది, పువ్వులు త్వరగా వాడిపోవు, మొక్క ఒత్తిడికి గురి కాదు. అలాగే కుండీపై మల్చింగ్ తప్పనిసరిగా చేయండి. ఎండిన ఆకులు డ్రై లీవ్స్తో మల్చింగ్ చేయొచ్చు, కొబ్బరి పొట్టు కోకోపీట్తో మల్చింగ్ చేయొచ్చు, లేదా వరి పొట్టు రైస్ హస్క్ ఉంటుంది కదా, వాటిని ఉపయోగించి మట్టిపై 2-3 అంగుళాల పొర వేయండి. దీన్ని మల్చింగ్ అంటారన్నమాట. ఇలా మల్చింగ్ చేయడం వల్ల మట్టిలో తేమ ఎక్కువసేపు ఉంటుంది, వేర్లు చల్లగా ఉంటాయి, నీరు త్వరగా ఆవిరి కాదు, కలుపు మొక్కలు తగ్గుతాయి, మట్టిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మైక్రోబ్స్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. చిన్న పని అయినా వేసవి ప్రభావం ఇంకా ఉన్న ప్రాంతాల్లో ఇది గులాబీ మొక్కకు చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే వర్షపు నీటిలో గులాబీ మొక్కను ఉంచాలి. వర్షపు నీటిని సేకరించగలిగితే వారానికి ఒకసారి గులాబీ మొక్కకి ఇవ్వండి. వర్షపు నీరు సహజంగా చాలా మృదువుగా ఉంటుంది. ఇందులో క్లోరిన్, అధిక లవణాలు ఉండవు. అందువల్ల మట్టిలో పోషకాలు సులభంగా మొక్క గ్రహిస్తుంది. వర్షపు నీటితో చాలా లాభాలు ఉంటాయండి. వేర్ల పెరుగుదల బాగా జరుగుతుంది, కొత్త ఆకులు ఆరోగ్యంగా వస్తాయి, పువ్వుల రంగు మరింత అందంగా ఉంటుంది, మట్టిలో మంచి సూక్ష్మజీవులు మైక్రోబ్స్ బాగా యాక్టివ్ అవుతాయి. ఈ వర్షపు నీటిలో రసాయనాలు కెమికల్స్ తక్కువగా ఉండడం వల్ల మొక్క ఒత్తిడి తగ్గుతుంది. రెయిన్ వాటర్లో వర్షపు నీటిలో నైట్రోజన్ అధికంగా ఉంటుందండి. అందుకే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి వర్షపు నీటిని అందించడం వల్ల. కానీ కుండీలో నీరు నిలవ ఉండకుండా చూసుకోండి. వర్షం ఎక్కువగా పడితే అదనపు నీరు బయటకు వెళ్ళేలాగా డ్రైనేజ్ ఉండాలి, పాట్ హోల్స్ ఎక్కువగా ఉండాలి, కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. థర్డ్ టిప్ ఏంటంటే సాఫ్ట్ ప్రూనింగ్ అండ్ డెడ్ హెడ్డింగ్ అండి. జూలై నెలలో హార్డ్ ప్రూనింగ్ గులాబీ మొక్కకు అస్సలు చేయకూడదు. కేవలం సాఫ్ట్ ప్రూనింగ్ మాత్రమే చేయండి. పువ్వులు వాడిపోయిన వెంటనే వాటిని తొలగించండి. దీనినే డెడ్ హెడ్డింగ్ అంటారు. దీంతో మొక్క విత్తనాలు తయారు చేయడానికి శక్తిని వృధా చేయకుండా కొత్త కొమ్మలు, కొత్త పువ్వులు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. అలాగే బ్లైండ్ షూట్స్ ఉంటాయి కదా గులాబీ మొక్కలు. బ్లైండ్ షూట్స్ అంటే ఆకులు మాత్రమే పెరిగి పువ్వులు రాని కొమ్మలు అన్నమాట. వాటిని బ్లైండ్ షూట్స్ అంటారు. అలాంటి కొమ్మలను తీసేయడం వల్ల మొక్క శక్తి పువ్వులు వచ్చే ఆరోగ్యకరమైన కొమ్మలపై కేంద్రీకృతం అవుతుంది. అలాగే ఎండిపోయిన కొమ్మలను తీసేయండి. వ్యాధి సోకిన కొమ్మలు లేదా బలహీనంగా ఉన్న కొమ్మలను కూడా తొలగించండి. ఇలా చేయడం వల్ల మొక్కకు గాలి బాగా ప్రసరిస్తుంది. అలాగే మొక్కలో ఫంగస్ సమస్యలు కూడా తగ్గుతాయి. టిప్ 4 ఏంటంటే కలుపు మొక్కలు, సక్కర్ బ్రాంచ్లను తొలగించండి. కుండీలో పెరిగే కలుపు మొక్కలను వెంటనే తీసేయాలి. ఎందుకంటే అవి మనం మెయిన్ ప్లాంట్కి ఇచ్చే ఎరువులు, నీరు, పోషకాలను తీసుకుంటాయి. ఫలితంగా గులాబీ మొక్కకు తక్కువ పోషకాలు అందుతాయి, మెయిన్ రోజ్ ప్లాంట్కి తక్కువ పోషకాలు అందుతాయి. ఆ పోషకాలన్నీ కూడా ఈ కలుపు మొక్కలే తీసేసుకుంటాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు తొలగించేయాలి. అలాగే సక్కర బ్రాంచెస్ కనిపిస్తే వాటిని కూడా వెంటనే తొలగించండి. ఇవి సాధారణంగా గ్రాఫ్టింగ్ భాగం కింద నుండి వస్తాయి. వీటిని సక్కర బ్రాంచెస్ అంటారు. అలాగే వీటికి 7 ఆకులు ఉంటాయన్నమాట. ఇవి పెరిగితే అసలు గులాబీ మొక్క, మన మెయిన్ రోజ్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని ఎదుగుదల తగ్గుతుంది. కాబట్టి ఈ సక్కర్ బ్రాంచెస్ని కూడా వెంటనే తొలగించాలి. అలాగే నెలకొకసారి కుండీలో మట్టిని తేలికగా కుల్ల చేయండి, టిల్లింగ్ చేయండి. దీంతో వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది, నీరు కూడా సులభంగా లోపలికి వెళ్తుంది. చివరిగా కుండీ అడుగున ఉన్న డ్రైనేజ్ హోల్స్ మూసుకుపోకుండా ఉన్నాయో లేదో చూడండి. అవి మూసుకుపోతే నీరు నిలవ ఉండి వేర్లు రూట్ రాట్ అయ్యి కుళ్ళిపోతాయి.
టిప్ 5, గులాబీ మొక్కకు మనం ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గులాబీ మొక్కకి ఇచ్చే ఎరువుల గురించి చూద్దామండి. ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నేను 2 స్పూన్లు వాడేసిన టీ పొడి, యూజ్డ్ టీ పౌడర్, అలాగే అరటి తొక్కల పొడి, బనానా పీల్ పౌడర్, అరటి తొక్కలను ఎండబెట్టి పొడిగా చేశాను, అవి 2 స్పూన్లు, అలాగే వెర్మి కంపోస్ట్ 1 గుప్పెడు. ఈ 3 బాగా కలిపి మట్టిని కొద్దిగా గుల్ల చేసి ఈ మిశ్రమాన్ని వేసి తర్వాత నీరు పోయాలి. టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. టీ పొడి సేంద్రియ పదార్థం అండి. ఇది మట్టిని కొద్దిగా ఆమ్ల స్వభావంలో ఉంచడంలో సహాయపడుతుంది, ఎస్టిక్ నేచర్లో ఉంచుతుందన్నమాట. గులాబీ మొక్కలకు ఎస్టిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. ఎస్టిక్ సాయిల్లో బాగా పెరుగుతాయి. మట్టిలో సూక్ష్మజీవులు, మైక్రోబ్స్ కూడా ఈ టీ పొడి ఇవ్వడం వల్ల బాగా పెరుగుతాయి. అరటి తొక్క పొడి ప్రయోజనాలు ఏంటంటే అరటి తొక్కలో ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది, అలాగే కొద్దిగా ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. పొటాషియం వల్ల పెద్ద పువ్వులు వస్తాయి, పువ్వుల రంగు మెరుగుపడుతుంది, మొక్క వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. వెర్మి కంపోస్ట్లో నత్రజని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 ఉంటాయి. వాటితో పాటుగా అనేక సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇది మట్టిని మెత్తగా ఉంచి వేర్లు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గులాబీ మొక్కకు ఇంకొక మంచి ఫెర్టిలైజర్ చూద్దామండి. అదే సీవీడ్ ఫెర్టిలైజర్ అన్నమాట. ఇది 3 ml 1 లీటర్ వాటర్లో కలపాలి. ఈ ద్రావణాన్ని మట్టిలో పోయవచ్చు లేదా ఆకులపైన స్ప్రే చేయొచ్చు. సీవీడ్ ఫెర్టిలైజర్లో సహజమైన ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లు ఉంటాయి, ట్రేస్ మినరల్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి, మొక్క వేర్లు బలపడతాయి, మొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది, పూల సంఖ్య, పరిమాణం కూడా మెరుగుపడుతుంది, మొత్తం మొక్క ఆరోగ్యంగా పచ్చగా కనిపిస్తుందన్నమాట. అంతే అండి. ఈ 5 టిప్స్ను జూలై నెలలో క్రమం తప్పకుండా పాటిస్తే మీ గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరిగి కొత్త కొమ్మలతో పాటు అందమైన పూలతో కళకళలాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.